అందరికీ నమస్కారం అండి. ఆఖరికి మన మెంటాలిటీ అంతా ఎలా ఉంటుందంటే, మన జనాలు సొసైటీ ఎటువంటి వాళ్ళంటే, అంబానీ గారి కొడుకు పెళ్లి గురించి కూడా జనాలు ఆలోచించే స్థాయికి వెళ్ళిపోయి విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నారండి. ఆయన జియో సిమ్ ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చిన అన్నాళ్ళు వాడుకున్నారు. గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుకొని ఇంకోటి రెండోది పని చేయదు అన్నట్టు శుభ్రంగా నెట్ అన్నీ వాడుకున్నారు. కాల్స్ అన్నీ మాట్లాడుకొని ఆయన ఎప్పుడైతే ఛార్జీలు పెట్టారో రేట్లు పెంచేసరికి ఇదంతా మన డబ్బే, మన డబ్బుతోనే కొడుకు పెళ్లి చేస్తున్నారు, ఈ 5,000 కోట్లు అవసరమా, ఇంత అవసరమా అని మాట్లాడుతున్నారు. చూడండి, ఇప్పుడు మనం సామాన్యులమే ఎంత లేదన్నా ఓ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాం. పెళ్లి చేసి మనం ఎవరికన్నా ఫ్రీగా పంచి పెడతామండి? అంతా మన బంధువులు, మనమే మన బట్టలు ఇవే కొనుక్కుంటాం తప్ప ఎవరికన్నా ఫ్రీగా పెడతామా? పెట్టం కదా. బంధువుల వరకే చూసుకుంటాం, మన ఇంట్లో వరకే. మరి ఆయన కూడా ఆయన కొడుకు పెళ్ళి అంత చేసుకున్నాడు. ఫ్రీగా పెట్టానంటే పెట్టినంతకాలం పెట్టాడు కదా. పెట్టింది ఇప్పుడు కూడా ఇంకా పెట్టాలంటే ఎక్కడ నుండి తీసుకొచ్చి పెడతారు? వాళ్ళ గురించి అది ఒక బిజినెస్ అన్నప్పుడు దాంట్లో కొన్ని అది అంతా కోట్ల మీద నడిచే వ్యవహారం. వాళ్ళకుండే బాధలు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకే ఉంటాయి. చిన్నవాళ్ళకి చిన్న సమస్యలు, పెద్దవాళ్ళకి పెద్ద సమస్యలు ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి అని మనం చెప్పుకుంటాం చూసారా, అలాగే ఉంటాయి. కానీ అవి ఎవరు అవి చెప్పుకోరు. వాళ్ళకుండే సమస్యలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఆయనకు అంత కోట్లేస్తుంది, పాపం వాళ్ళ కొడుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఎంత కంటతడి పెట్టుకుని బాధపడుతూ ఉంటారు పేరెంట్స్ ఎప్పుడు, మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి అంత ఉండి కూడా వాళ్ళ ముందున్న పిల్లలు ఇద్దరు బాగున్నారు. పాపం ఆ ఉన్న ఒక్క కొడుకు పెళ్లి చేయాలన్న ఆశ వాళ్ళకు ఉండదా? ఆయన తలుచుకుంటే అక్కడ ఏ డాక్టర్లకైనా చూపించి చేయగలరు. కానీ అయినా కూడా పాపం మా అబ్బాయికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అలాగే ఏదో చూపించుకుని ఆ కొడుకు కూడా వాళ్ళ చేతుల మీదుగా పెళ్లి చేయాలన్న ఆలోచనతో సంతోషంగా పెళ్లి చేశారు. దాన్ని కూడా జనాలు విమర్శిస్తారేంటండి అసలు? ఆయన లెవెల్కి తగ్గట్టు ఆయన చేశారు. ఇప్పుడు అంటే ఆయన లెవెల్కి ఎవరు? అందరూ హై క్లాస్ వాళ్ళే కదా. ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వచ్చారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టే చెయ్యాలి కదా పెళ్ళి అనేది. మనలాగా సామాన్యం కాదు కదా వెళ్ళింది. మరి దాన్ని కూడా జనాలు పేర్లు పెట్టడం ఏంటండి? ఇంకా నిజంగా చెప్పాలంటే మనం అలాంటి పెళ్ళిళ్ళు చూడలేదు కాబట్టి ఇంకా చూసి ఆనందపడాలి. పెద్దవాళ్ళ పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయా, ఇంత ఖర్చు పెట్టి ఇలా చేస్తారా అని మనం ఇంకా ఎప్పుడు చూడలేదు కాబట్టి చూసి ఆనందపడాలి. అది పోయింది సరిపోయి ఇంకా దాని గురించి ఎన్ని విమర్శలు. అనారోగ్యం ఉన్న అబ్బాయికి పెళ్ళేంటి? తప్పు కదండి అసలు. అలాంటి మాటలు మాట్లాడచ్చా? ఏదైనా మన భగవంతుడి చేతిలో ఉంది. వాళ్ళు పెళ్ళయ్యాక హ్యాపీగా ఉంటారేమో, ఆయన ఆ హెల్త్ సరైపోతుందేమో. అంత అందమైన అమ్మాయి వచ్చింది, కోడలు వచ్చిన వేళ విశేషం. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగవచ్చు, రేపు పిల్లలు పుట్టచ్చు. అలాగని మనం ఏది మానేయకూడదు కదా. తప్పు కదా, అలా మాట్లాడుకో కదా. ఎవరన్నా పెళ్లి చేసుకున్నారని అంటే హ్యాపీగా ఉండండి అని విష్ చేయాలి, అంతేగాని ఇలాంటి పేర్లు పెడతారా? ఎక్కడండి అసలు జనాలు ఎక్కడ? ఈ మామూలు మనలాంటి వాళ్ళు చేసుకున్నా వంకలు పెట్టి ఏదో ఒకటి విమర్శిస్తున్నారు, బంధువుల్లోనూ అక్కడను. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళని కూడా అంటున్నారు. ఆయనకి ఎంత కోటీశ్వరుడైనా తండ్రికి ఒక కొడుకే, తల్లికి ఒక కొడుకే. వాళ్ళకి ఉంటుంది కదండి నా కొడుకు పెళ్లి చేయాలని. వాళ్ళు ఒక కన్న తల్లిదండ్రులే కదా. ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. సేమ్ మన ఇంట్లో పిల్లలు ఉన్నా మనం కూడా అదే ఆలోచిస్తాం కదా. నా కొడుకు పెళ్లి చేయాలి, నా కూతురికి పెళ్లి చేయాలని ఆలోచించమా? అనారోగ్యం ఉన్నా కూడా చెయ్యాలని అనుకుంటాం కదా. మరి వాళ్ళు చేసిన పని కూడా అదే. దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావట్లేదు ఈ జనాలు. ట్రోలింగులు. ఆయన లెవెల్కి తగ్గట్టు ఆయన చేసుకున్నారు. ఫ్రీగా ఇస్తే ఇచ్చిన నాలు మంచోడు అన్నారు. డబ్బులు ఛార్జీ పెట్టిన తర్వాత ఛార్జీ పెట్టక ఇవన్నీ మన డబ్బులే దోచేస్తున్నారు, అంతా ఈ రోజున ఖర్చు పెడుతున్నారు అనమాట. మన నాలుక ఏంటంటే ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడుతుంది అనమాట. ఎప్పుడు ఫ్రీ ఇస్తే ఇంకా దానంత ఇంకో ఆనందం ఇంకోటి లేదు. ఏమో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదైనా ఫ్రీ ఇవ్వచ్చేమో ఆయన. ఎప్పటికీ ఫ్రీ అనేది ఎలా ఇస్తారు? అది ఒక బిజినెస్. ఆయనకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని ఎందుకు ఆలోచించరు? ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు తెలుస్తుంది. మన ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకే తెలుసు. ₹1,00,000 అప్పు ఉంటే మనం 5 నిమిషాలు నిద్రపోం. అలాంటి వాళ్ళకి కోట్ల మీద ఉంటాయి. ఆయన ఖర్చు పెట్టింది నిజంగా చెప్పాలంటే ఆయన స్థాయిలో తక్కువే. ఆయనకి ఇంకా కోట్ల మీద ఉంది ఆస్తులు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి. ఆయన ఖర్చు పెట్టింది ఇంకా 5,000 కోట్లు అని చెప్తున్నారు. ఆయన రేంజ్కి తగ్గట్టే ఆయన చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు. మరి వాళ్ళకి తగ్గట్టే సదుపాయాలు కూడా చెయ్యాలి కదా, ఖర్చు పెట్టాలి కదా. దాన్ని కూడా జనాలు ఎందుకండి వీళ్ళ మన సొమ్ము మీద పోతున్నట్టు కడుపు మంట పడేసుకుంటున్నారు జనాలు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన వాళ్ళే వాళ్ళ బిడ్డకు పెళ్ళి అవ్వాలనేసి వాళ్ళకి కోరుకుంటుంది. ఎంత కోటీశ్వరుడైనా వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. ప్రతి దాన్ని విమర్శించడమే. ఒకటి ఏదన్నా వచ్చింది అని అంటే దాని మీద ఇంకా ట్రోలింగ్.
అది తప్ప రైటా, మనం ఇలా మాట్లాడుతున్నాం, మనం జనాల మధ్యన ఉన్నాం, రేపు మనకొస్తే ఆ పరిస్థితి ఏంటి అని ఎవరు ఆలోచించట్లే. ఇది ఇంట్లో పెళ్లి చేస్తూ ఉంటాము, మనం ఎవరికైనా దానం చేసేస్తామో మన ఖర్చులే ఉంటాయని మనమే ఇంకా రూపాయి ఎక్కడెక్కడ తగ్గుతుందో ఖర్చు ఏమేమి తగ్గించుకోవాలా అని చూసుకుని లెక్క పెట్టుకుని చేసుకుంటూ ఉంటాం. అయినా కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువనే అవుతుంది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని అంటూ ఉంటారు. అనుకున్న దానికంటే ఎక్కువనే అవుతుంది, కానీ తక్కువైతే అవ్వదు. మరి అక్కడ కూడా అంతే. ఇది ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆయన అన్ని కోట్లు పెళ్లికి ఖర్చు పెట్టాడు, దాని మీద ఎంతమంది బతుకుంటారు, ఎంతమందికి ఉపాధి దొరికింది, అది ఎవరన్నా ఆలోచించారా? భోజనాలే, క్యాటరింగ్లే కానివ్వండి, ఆ డెకరేషన్లకే కానివ్వండి, ఆ లైటింగ్లే కానివ్వండి, అసలు ఇంకా పెళ్లి మండపాలు కానీ ఎంతమంది కష్టపడితే, ఎన్ని రోజులు కష్టపడితే అంతమందికి చేయగలిగారు వాళ్ళందరికీ ఉపాధి దొరికినట్టే కదా. ఆయన ఒక ఉద్యోగంలాగా ఇచ్చినట్టే కదా, వాళ్ళకి బతుకు తెరువు ఇచ్చినట్టే కదా. దాన్ని ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు పెద్దవాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళి అయ్యిందని అంటే దాని మీద ఎంతమంది బతుకుతారో. మన ఇంట్లో పెళ్ళిళ్ళకే మనం జోకులు వేసుకుంటూ ఉంటాం. ఒక పెళ్లి చేసుకున్నారంటే ఎంతమంది పోతారండి, బ్యాండ్ వాళ్ళే కానీ వీళ్ళే కానీ వాళ్ళే కానీ ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది, పువ్వుల వాళ్ళే కానీ డెకరేషన్ వాళ్ళే కానీ. అలాగే వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయినందుకు ఎంతోమందికి వాళ్ళకి ₹1 డబ్బులు దొరికి ఉపాధి వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడింది. మరి ఆ ఖర్చు ఎవరికి వెళ్ళింది? జనాలందరూ, అందులో పనిచేసిన వాళ్ళందరికీ వెళ్ళాయి కదా ఆ డబ్బులు. మరి ఇది ఎందుకు ఆలోచించరు? మరి మీ తెలివి ఎక్కడికి పోయింది? తప్పు. ఎవరైనా సరే ఒక పెళ్లి చేసుకుంటున్నారని అన్నప్పుడు వాళ్ళని విష్ చేయాలి, హ్యాపీగా ఉండండి అని. అంతే తప్ప మనం ఇలాగా వాళ్ళని కామెంట్ చేయకూడదు. రేపు మన లైఫ్ మనల్ని కూడా ఇలా వేరే వాళ్ళు కామెంట్ చేస్తే అప్పుడు మనం ఎంత బాధపడతామో వాళ్ళని కూడా అలాగే అనుకోవాలి. ఎదటి వాళ్ళని అనేటప్పుడు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.